శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 57వ నామం చింతామణి గృహాంతస్థాయై నమః. ఇంతకుముందు చెప్పినటువంటి నామం ఏదైతే ఉందో శ్రీమన్నగర నాయిక అనే నామంలో తెలిపినటువంటి నగరంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది. చింతామణి అంటే ఏమిటి? చింతామణుల చేత నిర్మింపబడిన గృహము. చింతామణుల చేత నిర్మింపబడినటువంటి గృహము లోపల అమ్మవారు ఉన్నది. మనల్ని ఈ చింతామణి గృహం ఏం చేస్తుంది? మనలో ఉన్న చింతలను పోగొడుతుంది. ఏమిట్రా చింతిస్తున్నావు అని అంటుంటాం మనం. ఆలోచిస్తానికి కూడా చింతిస్తున్నాం అంటాం, విచారించడానికి కూడా చింతిస్తున్నాం అంటాం. ఏమ్మా చింతన, ఒక మంచి ఆలోచనలు కూడా ఒక చింతన చేయి, ఒక్కసారి ఆలోచించు అంటుంటాం మనం, చింతించకు అంటుంటాం మనం. ఈ రకమైన చింతలనన్నింటినీ కూడా పోగొట్టేటటువంటిది అమ్మవారి యొక్క చింతామణి గృహము. అంటే ఇంకా వివరంగా చెప్పాలి అంటే, మణి అంటే రత్నం అని అర్థం నాన్న. రత్నం అంటే స్వయం ప్రకాశంగా, స్వయం ప్రసారంగా ఉండేటటువంటి ఒక ప్రచోదన లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ మణుల యొక్క లక్షణం ఏమిటి? అందుకనే చాలామంది ఈ రాయి తగిలించుకో, ఉంగరంలో ఈ మణి పెట్టుకో, ఆ మణి పెట్టుకో అంటూ ఉంటారు. ఈ మణుల యొక్క లక్షణం ఏమిటి? మనలో అంతఃస్ఫురణాన్ని, మేధాశక్తిని, తేజస్సును సూచిస్తుంది. ఈ చింతామణిలో చింత అంటే ఒక విషయాన్ని గురించి మనస్సును అమితంగా ఆలోచింపచేసే ప్రక్రియ. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద మైండ్ థింకింగ్ అబౌట్ ఎ థింగ్ ఇమ్మెన్స్లీ అని కూడా చెప్పుకోవచ్చు. కోరినవి ఇచ్చే గుణం కలిగినవే చింతామణులు. అమ్మవారు చింతామణులని ఇటుకలతో కట్టిన ఇంటి లోపల ఉంటుందిట. అర్థమైందా? అంటే ఏమిటి? అమ్మవారు ఉండే ఇంటి ఇటుకలకే దానగుణం అంతగా ఉంటే, అమ్మవారు ఉండే ఇంటి ఇటుకలకే దానగుణం అంతగా ఉంటే, ఆ ఇంటి ఇల్లాలైన అమ్మవారు ఎలాంటి అనుగ్రహం కలదై ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే ఆమె దాతృత్వ గుణం ఆమె ఇంటి గోడలకు కూడా అబ్బిందన్నమాట. ప్రతి వ్యక్తిలో కూడా ఈ దాతృత్వ గుణాన్ని ఈ చింతామణులు సూచిస్తూ ఉంటాయి. అసలు చింతామణులకు ఆ దానగుణం ఎలా అబ్బిందనుకుంటున్నావు? అమ్మవారు తమ మధ్య ఉండడం వలనే చింతామణులకు కూడా ఆ దానగుణం వచ్చి ఉండాలి. అంతకుముందు ఒక నామంలో చెప్పుకున్నాను చూడు, అమ్మవారి యొక్క కేశముల వల్ల పూలక వాసన వచ్చిందని. అలా అన్నమాట. మరి ఒక చింతామణి ఉంటేనే ఇది ఎన్నో కోరికలను తీరుస్తుంది కదా. మరి ఇలాంటి ఎన్నో చింతామణులతో కట్టిన గృహం అయితే ఆ ఇంటికి ప్రధాన గుణం ఎంత ఉంటుందో ఊహించలేం. ఇలాంటి చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుందిట్రా. మనలో ఈ గృహం ఎక్కడుంటుంది? సహస్రారంలో ఉంటుంది. సుధాసాగరమే సహస్రారం, సుమేరు సురంగమే సహస్రారం. ఈ సుధాసాగరంలోనే మణిద్వీపంలో చింతామణి గృహం ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సంకేతపూర్వకంగా చెప్పబడినవే. చింతామణులతో నిర్మింపబడిన గృహము లోపల నివసించున్నది అని ఈ నామానికి సామాన్య అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.